హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుర్గావ్ తెలుగు వ్లాగ్స్. కన్నడ రీమేకు డబ్బుడ్ ఇంటూ తెలుగు ఐ యామ్ ద గాడ్ మూవీ ఒక్కసారైనా చూడాల్సిన సినిమా ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మాయిలు మోసం చేస్తే అబ్బాయిలు ఎట్లా సైకోల్గా మారతారనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారు. ఇంకా ఫేక్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ వల్ల హస్బెండ్స్ ఫ్యామిలీ ఎట్లా సఫర్ అవుతుంది అనేది కూడా ఈ మూవీలో క్లియర్ కట్గా చూపించారు. మీరు అప్పటెప్పుడో తమిళ్లో మన్మథ అని శింబుది ఒక మూవీ వచ్చింది, అది చూసే ఉంటారు. సో ఆ రోజుల్లో అది అట్లా తీశారు, కానీ ఈ రోజుల్లో అలాంటి సినిమానే తీశారు ఫ్రెండ్స్. అదే ఇది ఐ యామ్ ద గాడ్ మూవీ. ఎంత దారుణమైన లవ్ స్టోరీ అంటే, ఇప్పుడు హీరో హీరోయిన్ లవ్లో పడతాడు, అతను రియల్గా లవ్లో ఉంటాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం ఇతనితో టైంపాస్ చేస్తుంటుంది. అంటే ఫస్ట్ హీరో బ్రదర్ని ఆమె ఎక్కడో అబ్రాడ్లో లవ్ చేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి కాలేజీలో జాయిన్ అయినప్పుడు తను లవ్ చేసిన అబ్బాయి వాళ్ళ కజిన్ హీరో అని ఆమెకు తెలుస్తుంది. తెలిసినప్పుడు అతనితో కనెక్ట్ అవ్వడం కోసం ఈయన లైన్లో పెట్టి టైంపాస్ చేస్తుంటుంది. సో వన్స్ అతనికి డౌట్ కూడా వస్తుంది. ఒకసారి వాళ్ళ బ్రదరును ఈ అమ్మాయి ఒక రెస్టారెంట్లో కనిపిస్తారు. అప్పుడు అతనికి డౌట్ వచ్చి అడుగుతాడు. అడిగినప్పుడు మొత్తం స్టోరీ బయటపడుతుంది. ఆల్రెడీ తను బ్రదర్కి లవ్వరు, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈయన కనెక్ట్ అయిందని. అప్పుడే తను డిసైడ్ అయిపోవాలి కదా అమ్మాయితో కట్ చేయాలని. కానీ అనుకోని సిచ్యువేషన్లో ఆ అమ్మాయిని ఇతను మ్యారేజ్ చేసుకుంటాడు. ఎలా అంటే ఫస్ట్ బ్రదర్తో ఆమెకు మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది, కానీ బ్రదర్ రిజెక్ట్ చేస్తాడు. ఇలాంటి అమ్మాయిని నేను భరించలేను, ఐ కాంట్ మ్యారీ హర్ అని చెప్పేస్తాడు. చెప్పినప్పుడు ఆమె వచ్చి సూసైడ్ గేము, నేను నిన్నే లవ్ చేసిన, అది ఇదని డ్రామాలు ఆడి వచ్చి హీరోని మ్యారేజ్ చేసుకుంటుంది. చేసుకున్నాక ఇంకొక రోజు కూడా ఆమె సాటిస్ఫైగా ఉండదు. ఎందుకంటే ఇతను మిడిల్ క్లాస్ అతను. ఈవెన్ వాళ్ళ హీరో వాళ్ళ బ్రదర్ని కూడా ఈమె రియల్గా లవ్ చేయదు, మనీ కోసమే లవ్ చేస్తుంది. సో అందులో కూడా సిన్సియారిటీ ఉండదన్నమాట. ఈ మొత్తము ఈమె చేసే ఈ కథలన్నిటికీ మళ్ళీ వాళ్ళ మదర్ సపోర్ట్ కూడా ఉంటుంది. మనీ ఉన్నోన్ని చూసి మ్యారేజ్ చేసుకోమని వాళ్ళ మదర్ ఇచ్చిన మోటివేషన్ వల్లే ఆ హీరోయిన్ అట్లా తయారైపోతుంది. సో వన్స్ హీరోని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకెప్పుడు గొడవలు, లొల్లులు, ప్రాబ్లమ్స్, ఆమె సాటిస్ఫైగా ఉండదు. వీళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఇంకా వీళ్ళ పేరెంట్స్ని కూడా ఉన్నొక్క హౌస్ కూడా ఇచ్చేయమని ఫోర్స్ చేసి దేని మీద ప్రాపర్టీ పేపర్స్ మీద సైన్ పెట్టమని టార్చర్ చేస్తుంది. చేసినప్పుడు ఇంకా రిటర్న్లో ఫైట్స్ అవుతాయి. అవగానే ఫేక్ డొమెస్టిక్ కేసు పెట్టి వీళ్ళని పోలీస్ స్టేషన్లోకి రప్పిస్తుంది వాళ్ళ పేరెంట్స్ని. ఇంకా ఇన్సల్ట్ తట్టుకోలేక వాళ్ళు మీడియాలో కూడా వాళ్ళ న్యూస్ వచ్చేస్తుంది. ఆ ఇన్సల్ట్ తట్టుకోలేక మొత్తం వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పేరెంట్స్ సూసైడ్ చేసుకుంటారు. ఇంకా ఆ ఇన్సిడెంట్ తర్వాత హీరో మొత్తం పిచ్చోడు అయిపోతాడు. ఎలా అంటే మీరు ప్రేమిస్తే అని మూవీ చూస్తుంటారు కదా, అందులో హీరో ఎట్లా హీరోయిన్ వదిలేసిపోయినప్పుడు పిచ్చోడు అయిపోతాడో ఆ లెవెల్లో పిచ్చోడు అయ్యి ఫైనల్గా సైకో కింద చేంజ్ అయిపోయి ఇంకా ఇట్లా మెన్స్తో టైంపాస్ చేసే ప్రతి లేడీని టార్గెట్ చేసి చంపిస్తుంటాడు. ఇంకా ఇతన్ని పట్టుకోవడానికి సాయి కుమార్ బ్రదర్ ఉంటాడు కదా, కన్నడ యాక్టరు, ఇంకా ఆయన పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. శత విధాలా ట్రై చేస్తుంటాడు. ఇంకా ఫైనల్గా క్లైమాక్స్లో దొరికి హీరో హీరోయిన్ ఇద్దరు చనిపోవడంతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. కానీ ఎట్లాంటి ఘోరమైన స్టోరీయో ఈ స్టోరీ. ఈవెన్ హీరో ఆ అమ్మాయి కోసం పెద్ద పెద్ద రౌడీలతో ఫైట్ పెట్టుకొని బాగా తన్నులు కూడా పడతాడు మూవీ స్టార్టింగ్లోనే. సో ఎనీవేస్ ఈ మూవీ చూస్తేనే మీరు అది ఫీల్ అవుతారు ఫ్రెండ్స్, ఒకళ్ళు చెప్తే అది అర్థమే కాదు. కాబట్టి తప్పకుండా మీకు వీలైనప్పుడు ఈ మూవీ దొరికితే కంపల్సరీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐ యామ్ ద గాడ్ మూవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.